మహావిశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్లో సిబిసిఎన్సి స్థలంలో నిర్మాణంలో ఉన్న ఎంఏవి పీక్స్లో ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేస్తే వారు నష్టపోతారని సిబిసిఎన్సి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ హెచ్చరించారు. మాజీ ఎంపీ ఎంఈబి సత్యనారాయణ సిబిసిఎన్సి ఆస్తులను అన్యాక్రాంతం చేసుకున్నారని, హిల్క్రస్ట్ బంగ్లా సిబిసిఎన్సి స్థలంలో ఎంఈబి పీక్స్ పేరుతో ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. అయితే ప్రస్తుతం ఆ భవన నిర్మాణం విరమించుకొని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలు చేస్తున్నారని జాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబిసిఎన్సి చైర్మన్ ఆర్ఎస్ జాన్ జేకే న్యూస్తో మాట్లాడుతూ పలు వివరాలను తెలియజేశారు. అదే స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చూపించి 63 కోట్లు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ అధికారులు మరి ఏ రకంగా అతనికి ఇచ్చారో కూడా విచారణ జరగాలి. దానికంటే ముఖ్యంగా గత కాలంలో సుబ్బారెడ్డి ఆయన అతను వచ్చారు, విరమించుకొని వెళ్ళిపోయారు. ఈ ఎంఈవి సత్యనారాయణ గారు కూడా ఈ మధ్యన విరమించుకున్నారు. ఒక క్రైస్తవ వ్యక్తికి విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్ రన్ చేస్తున్న ఒక క్రైస్తవ వ్యక్తికి ఇది డెవలప్మెంట్ ఇస్తున్నారని తెలిసింది. మళ్ళీ ఇది చేతులు మారి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వారిని దేవుడు క్షమించడు, క్రైస్తవ లోకం ఊరుకోదు. మీరు ఎవరైనా ప్రజలు కానీ దీని మీద ఇన్వెస్ట్ చేసి మీరు కానీ అపార్ట్మెంట్స్ ఏమైనా తీసుకుంటే మీరు కూడా నష్టపోతారు. గత కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్డింగ్స్ కోల్చడం జరుగుతుంది, ఇది సిబిసిఎన్సి గారు కూడా తెలియపరిచారు. మరి అలాగే ఈ మధ్యకాలంలో బొలిశెట్టి సత్యనారాయణ గారు ట్వీట్ చేశారు. మాకు కొంత నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీని మీద ప్రభుత్వపక్షంగా మాకు న్యాయం చేస్తారని. వారు న్యాయం చేసినా చేయకపోయినా క్రైస్తవ లోకం మెదలకుండా నోరు మూసుకొని ఊరుకోదు. రానున్న దినాల్లో పెద్ద ఉద్యమంలోకి వెళ్ళబోతున్నాం. దయచేసి ఈ స్థలాన్ని ఒక క్రిస్టియన్ మాన్యుమెంట్గా కానీ, లేదా ఒక రాయవెల్లూరులో చూసారా క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సిఎంసి ఉంది, అలాగా ఒక మంచి హాస్పిటల్ కట్టడాన్ని కానీ వినియోగించి ఇది ప్రజలందరికీ ఉపయోగార్థంగా వినియోగిస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం. అటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్రమాలు చేశారో ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, భూ కబ్జాదారులు కానీ వారి మీద సిబిసిఐడి ఎంక్వైరీకి ఆల్రెడీ డీజీ గారు నోటీస్ పంపించారు. వెంటనే దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద చర్య తీసుకోవాలని ఇప్పటికీ జీవీఎంసీ వాళ్ళు 5 స్టాప్ ఆర్డర్స్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము నమ్మట్లేదు, యాజమాన్యం మారుతుంది అని విన్నాము. కొత్త వాళ్ళ ద్వారా చేద్దామని చూస్తున్నారన్నది మాకున్న సమాచారం. ఏది ఏమైనా ఎవరు కొనుక్కున్నా, ఎవరు డెవలప్మెంట్కి వచ్చినా ప్రజలైనా అల్టిమేట్గా ఇది టైటిల్ రైట్ సిబిసిఎన్సీకి ఉంది. సిబిసిఎన్సీ తప్పించి ఎవరు దీన్ని అమ్మడానికి ఎటువంటి హక్కు లేదు. ఒకవేళ మీరు కొనుక్కుంటే మోసపోతారు, నష్టపోతారు. మొన్నే ఒక చర్చలు కూర్చేస్తారు, చర్చలు పూర్తి చేస్తున్నారు. ఇలా పెద్ద క్రైస్తవ ఆస్తులను ఏం చేస్తున్నారంటే ఆక్రమిస్తున్నారు. కనుక క్రైస్తవ సమాజం అంతా, రాష్ట్ర క్రైస్తవ సమాజం అంతా ఇటువంటి వాటి మీద ఎట్టి పరిస్థితులైనా సరే మేము ముట్టడి చేస్తాం. ఇలాంటి విషయాల్ని అరికడతాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పక మాకు ఏ రాజకీయ పార్టీతోనే మాకు సంబంధం లేదు సార్. ఏ రాజకీయ పార్టీ మనం మేలు చేసినా నష్టం చేసినా ఒకే విధంగా సంబంధం. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఒకవేళ కలెక్టర్ గారు దీని గురించి మా అందరికీ పిలిచి ముఖ్యంగా మేము ప్రశ్నించడానికి అడిగాం. ఇది ఇలా టైట్లు, ఇది ఇలా అమ్మొచ్చు, ఇది కొనొచ్చు, ఇది చట్ట ప్రకారం ఇది ఉందని వివరణగా ఇవ్వకపోతే లీగల్ ఆడిట్ మనం పెట్టి తర్వాత వీటి మీద కానీ కొనుక్కున్న వారి ఆస్తుల మీద, విల్లల మీద కూడా మేము ముట్టడి చేసి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. ఓకే. ఎంవీవీ అలాగే టీడీసీపీ డైరెక్టర్ కలిసి, విజిలెన్స్ గారు కలిసి, టీడీఆర్లే కావచ్చు, ప్లాన్లు కావచ్చు, ఏవైతే వీళ్ళు అక్రమ మార్గంలో వీళ్ళు ఎంవీవీకి సాయం చేశారో అప్పుడున్నటువంటి అధికారి కానీ, ఇప్పుడున్నటువంటి టీడీసీపీ డైరెక్టర్ కానీ, వీళ్ళ పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే, నిష్పక్షపాతంగా వాస్తవాలు బయటికి రావాలంటే, క్రైస్తవ ఆస్తులను కాపాడాలంటే, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇవాళ ఆస్తులు తెప్పించాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. అప్పుడే సిబిసిఎన్సి భూములు ఉన్నటువంటి మొత్తం వ్యవహారం, టీడీఆర్ వ్యవహారం కావచ్చు, ప్లాన్ మంజూరు కావచ్చు, కోట్ల రూపాయల చేతుల మార్పిడి కావచ్చు, ఎంఈవి అరాచకాలు ఆగడాలు కావచ్చు, సిబిసిఎన్సి మొత్తం వ్యవహారం బయటపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ